మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం. తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. ప్రతిపాడు జెడ్పీ పాఠశాలలో అగ్ని ప్రమాదం. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నందు రైల్వే పట్టాలపై బాంబు పేలుడు కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లాలో ఇంట్రెస్టింగ్ గా మారిన సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలతో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు. కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం. గ్రామానికి ప్రధాన సమస్యగా మారిన కోతులను తరిమేందుకు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కొత్త ప్రయోగం. తమ అనుచరులకు ఎలుగుబంటి చింపాంజీ వేషధారణ వేసి ప్రచారంలో నిమగ్నమైన సర్పంచ్ అభ్యర్థులు శ్రీరామ్, నాగలక్ష్మి ఎలుగుబంటి చింపాంజీ వేషధారణలతో గ్రామంలో వినూత్న ప్రచారం. కోతులను తరుముతూ ఓట్లు అభ్యర్థన. గెలిపిస్తే కోతుల సమస్య తీరుస్తామని హామీ. నేరెళ్ల గ్రామంలో 1537 మంది ఓటర్లు ఉండగా 11వ తేదీన మొదటి విడత పోలింగ్. అన్న వదిలే నమస్కారం. నేను జెట్టి నాగలక్ష్మి సురేష్ని. నేను నేరెళ్ల గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య కోతుల బెడద. దాన్ని నివారించడానికి మేము ఈరోజు తొలి ప్రయత్నంగా చింపాంజీల ఎలుగుబంటిల దుస్తులను సేకరించి వాటితో తరిమి కొట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం కోతుల నివారణ అయ్యే వరకు సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కోతుల వలన మా ఊరిలో పంట నష్టం, ఇళ్ల పైకప్పులు పీకడం, పిల్లల మీద వృద్ధుల మీద దాడి చేయడం, వాటి వల్ల జరిగిన నష్టాలను ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మేము ఈ చింపాంజీల ఎలుగుబంటిల దుస్తులను మా ఊరిలోని ప్రజలకు వేసి వీటిని ఈ రోజు నుంచి తరిమి కొట్టుకుని ఉదయం నుంచి మొదలుకొని ఉదయం సాయంత్రం పూట విడతల వారీగా కోతులను ఊరి నుంచి బయటికి వెళ్ళే వరకు తరిమి కొట్టి వాటిని పూర్తిగా నివారించే వరకు ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం. నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి. మీరు గెలిపించినాక మీ దృష్టిలో ఏ సమస్యలు ఉన్నా ఒక్కసారి నాకు విన్నవిస్తే నేను మీ దగ్గరికే వచ్చి ఆ సమస్యను పూర్తయ్యే వరకు నేను పరిష్కరిస్తాను. అఖండ 2 సినిమా టికెట్ రేట్లు పెంచారు. ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. ఐబొమ్మ రవి లాంటి వాళ్లను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని సిపిఐ నారాయణ అన్నారు. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు.
ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాకూర్తంగా సంపన్న వర్గాల ఊడిగం చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోబులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలకు. మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలతో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు. కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో 2 సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం. గ్రామానికి ప్రధాన సమస్యగా మారిన కోతులను తరిమేందుకు 2 సర్పంచ్ అభ్యర్థులు కొత్త ప్రయోగం. తమ అనుచరులకు ఎలుగుబంటి చింపాజీ వేషధారణ వేసి ప్రచారంలో నిమగ్నమైన సర్పంచ్ అభ్యర్థులు శ్రీరామ్, నాగలక్ష్మి ఎలుగుబంటి చింపాంజీ వేషధారణలతో గ్రామంలో వినూత్న ప్రచారం. కోతులను తరుముతూ ఓట్లు అభ్యర్థన. గెలిపిస్తే కోతుల సమస్య తీరుస్తామని హామీ. నేరెళ్ల గ్రామంలో 1537 మంది ఓటర్లు ఉండగా 11వ తేదీన మొదటి విడత పోలింగ్. తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 12 మంది విద్యార్థులకు అస్వస్థత. ఒకటి పరిస్థితి విషమం. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన 12 మంది విద్యార్థులు. అస్వస్థకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ఒకటి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు. ఇచ్చేయాలమ్మా అక్కడ లోపలికి ఎవరు రావాలి. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం. హైదరాబాద్ నుండి మలక్పేటలోని తిరుమల హిల్స్ ప్రాంతం నుండి వేగంగా వస్తూ బ్రేకులు ఫెయిల్ అయ్యి డివైడర్ను ఢీకొట్టి మరో లారీ బస్సును బలంగా ఢీకొట్టిన టిప్పర్ లారీ. దీంతో రహదారిపై ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు. పవన్ కళ్యాణ్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను. పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకొని క్షమాపణలు చెప్పడం లేదు, కనీసం స్పందించడం కూడా లేదు. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దీనిపై స్పందిస్తారు అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి
పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పాలి అని చెప్పి. కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. భూపాలపల్లి పట్టణం కార్ల్ మార్క్స్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు వైభవపేతంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవంతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. పూజారులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనోన్మయాయ నమః. అఘోరేభ్యో సఘోరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మోధిపతిర్ బ్రహ్మశివో మే అస్తు సదాశివం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో భూత్వా అత్యతిష్ఠదశామూలం. 5 లక్షల కోట్ల హెచ్ఐఎల్ టీప్ స్కామ్ డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా ముక్కుమడి దాడి చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు. పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ఇంకా నటుడివి కావు. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే పవన్ కళ్యాణ్ వివేకమంతుడా లేక అవివేకమంతుడా? మా తెలంగాణ వరదల వల్ల మునిగితే ప్రకృతి వైపరీత్యం అన్నామే కానీ ఆంధ్ర వాళ్ళ దిష్టి అనలేదు కదా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాళ్ళ మిత్రపక్షం బీజేపీ స్పందించి క్షమాపణలు చెప్పించాలని కోరుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడద్దు. నర్సంపేట పట్టణంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా డాక్టర్ ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు, వాటిపై హిందూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ సమావేశం ఏర్పరచడానికి గల ముఖ్య కారణం ఏదైతే డిసెంబర్ 5 అంటే ఎల్లుండి మన నర్సంపేట నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి పర్యటనను అనౌన్స్ చేయడం జరిగింది, లోకల్ ఎమ్మెల్యే గారు. మరి గత 2 సంవత్సరాల క్రితం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు వారి యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజలను గుర్తు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 2 సంవత్సరాల పాటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ప్రజల కష్టాలు, ఇక్కడ ప్రజల మంచి చెడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వారికి ఏనాడు గుర్తు రాలేదు. వారు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను, 420 హామీలను అన్నిటిని కూడా వారు పూర్తి చేసి నర్సంపేట నియోజకవర్గానికి వస్తే బాగుండేది. మరి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారు, మరి వాళ్ళ సత్సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో కానీ 2 సంవత్సరాల నుంచి కూడా నర్సంపేట నియోజకవర్గం నుంచి మీది నుంచి పోకుండా కూడా ముఖ్యమంత్రి వర్యులు మహబాద్కి వచ్చి మహబాద్ నుంచి నర్సంపేట మించి వెళ్ళుకుంటూ కూడా ఇక్కడి ప్రజానీకం అంతా ఆశపడ్డారు, ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఆగుతారు కావచ్చు అని చెప్పి. మరి నర్సంపేటలో ఆగకుండా, ఇక్కడ ప్రజల మంచి చెడు అడగకుండా, కనీసం 1 గంట సేపు నర్సంపేటలో వెచ్చించకుండా గత 5 నెలల క్రితం వెళ్ళడం జరిగింది. మరి ఈనాడు నర్సంపేటకు వస్తూ నర్సంపేట జనాలకు, ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఏదైతే మొంతా తుఫాన్, ఆ తుఫాన్ వల్ల రైతులు పంట నష్టపోవడం జరిగింది. వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, మొక్కజొన్న కానీ, రకరకాల రైతులందరూ కూడా నానా కష్టాలు అనుభవించి మొత్తం పంటనంతా నష్టపోవడం జరిగింది, చేతికొచ్చే పంట. మరి ఆ పంట నష్ట పరిహారాన్ని వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి అవి రిలీజ్ చేయకుండా, మరి అవి చేసి వస్తే బాగుండేదని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను. పంట నష్ట పరిహారం డబ్బులు కూడా రైతులకు రిలీజ్ చేసి నర్సంపేటకు రండి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ గురించి ఎక్కడో మీటింగ్లను, ఎక్కడ మన హాల్లో మాట్లాడుకుంటూ అనుచితమైన వ్యాఖ్యలు, హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి అసందర్భ ప్రేలాపన. వీళ్ళకో దేవుడు ఉంటాడు, వాళ్ళకో దేవుడు ఉంటాడు, ఎంత 300 కోట్ల 30 కోట్ల దేవుళ్ళు ఉంటారని చెప్పి అసందర్భ ప్రేలాపన రేవంత్ రెడ్డి గారిది. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం నుంచి ప్రతి హిందూ బాంధవుని కుటుంబం నుంచి ఒక హిందువుగా, ఒక హిందూ బిడ్డగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు పూర్తి యావత్ తెలంగాణలో ఉన్న, మరి దేశంలో ఉన్న హిందూ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి రావాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకుండా
వరంగల్ నగరంలో అక్టోబర్లో ముంతా తుఫాన్ కారణంగా కురిసిన అతివృష్టి తుఫాన్ వలన జరిగిన తీవ్ర నష్టంపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్సభలో 0 అవర్లో గలమెత్తారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో శివనగర్, ఎన్ఎన్ఆర్ నగర్, డీకే నగర్ సహా 45 కాలనీలు మునిగిపోయాయని ఎంపీ వివరించారు. పాకాల వాగులు ఉప్పొంగిపోవడంతో పోతన రోడ్, భద్రకాళి, పాలిటెక్నిక్ రోడ్, ములుగు రోడ్, బొండివాగ్, పోచం మైదాన్ 80 అడుగుల రహదారి పూర్తిగా దెబ్బతిన్నట్లు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నదుల్లా మారడంతో ఒక గర్భిణీ ట్రాక్టర్లో తరలించే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. Across Greater Warangal Municipal Corporation limits, over 200 mm rainfall submerged 45 colonies including Shivanagar, DK Nagar, Key Roads, Potana Road, Bhadrakali Polytechnic Stretch, Mulugu Road, Bondivagu and 80 feet road at Pochama Maidan have been washed away, turning into rivers of slush with deep craters. Nearly 1,200 residents were evacuated to 12 relief camps. Incomplete drainage works under Amrut and Smart Cities mission, only 66% of 1,800 crores completed. Exposed systemic failure in planning and maintenance. I urge the Honorable Minister of Housing and Urban Affairs to release special central funds under Amrut 2.0 for immediate resurfacing and flood resilient repairs of internal roads by March 2026. Order a high-level audit of GWMC infrastructure and integrate real-time monitoring. Announce an immediate relief package of 100 crores for road restoration. Warangal, a heritage smart city, deserves resilient roads, not recurring ruin. Thank you, Madam. కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నందుగల రైల్వే పట్టాలపై భారీ శబ్దంతో ఒక నాటు బాంబు పేలడం కలకలం సృష్టిస్తోంది. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారంకు సంబంధించిన రైల్వే పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచిలో బాంబును ఏర్పాటు చేయడం వల్ల ఒక విధి కుక్క పట్టాల వెంట తిరుగుతూ నల్ల సంచిలోని బాంబును కొరకడంతో భారీ శబ్దంతో బాంబు పేలగా కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. బాంబు పేలిన శబ్దం రావడంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. దీనితో కొందరు ప్రయాణికులు దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న 3వ పట్టణ పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్ సిబ్బంది జాగిలాలతో స్టేషన్లో పట్టాల వద్ద ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయని పరిశీలిస్తున్నారు. పోలీసులు బాంబును ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ చేపట్టారు. అది ప్రెస్ అయితే కోరుతుంది. తీసుకొచ్చినప్పుడు ఎన్నుండే తీసుకుంటాను. కష్టపడతా వీడియోలు ఎత్తరా వాసన తెలిసిపోతుంది. ఒకటి 4 ఉన్నాయి. Is coming on platform number 2. తంబళ్లపల్లి, అన్నమయ్య జిల్లా
తంబళ్లపల్లె కోర్టులో జోగి సోదరులను హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు. ఫిటీ వారెంట్ పై జోగి సోదరులను కోర్టులో హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేష్, జోగి రాము, జోగి బ్రదర్స్ కు 14 రోజులు రిమాండ్ విధించిన తంబళ్లపల్లి కోర్టు జోగి బ్రదర్స్ ను నెల్లూరు జిల్లా జైలుకు తరలింపు. సార్ ఈ కేసు గురించి మీకు వివరణ సార్. సార్ ఈ కేసు సార్ మీది కానివ్వండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.